హాయ్ శ్రీరామ్, నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ 2.5 సంవత్సరాల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు. ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు, ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి. శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆ ఒక వ్యక్తికి, శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం. శని ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు, శని అంటే ఏంటి, శని గ్రహం అంటే ఏంటి, సమాజంలో ఉన్న ఒక మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది, సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము, మంచి జాబు, అటు రాజకీయంలో కావచ్చు, అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు, మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం. పెద్ద పెద్ద మేనేజర్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని గ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి. శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భయం అనేది ఉండదు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అనేది వస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు, వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా. శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్ ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అని అంటాం. దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం. అదే శని బలహీనంగా ఉన్న జాతకులు, శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు, ఆత్మవిశ్వాసం ఉండదు, చుట్టూ భయం అనేది ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది. తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము, సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి. ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు, లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం. మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ రాశికి లాభశని, లాభగురు, అద్భుతంగా ఫలితాలు వస్తాయి, కోట్లు సంపాదిస్తారని తమ్నెల్ చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు. బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని. ఎందుకు? గోచారం వేరు, జన్మజాతకం వేరు. ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జాతకానికి? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి. ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళనాటి శని ప్రారంభం. ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానంలో 2.5 సంవత్సరాలు, జన్మరాశికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు, ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు, ఇలా 7.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం.
పంచమ శని చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు. మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి. ఏ 0, 1, 2, 3 ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం. బలహీన పడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. ఈవెన్ ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని కూడా, ఈవెన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మీనరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు. ఇప్పుడు గనక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చేస్తుంది. అంటే తీవ్రమైన కష్టాలు, బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా? గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో, ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది, ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది, ఆ స్థానానికి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోవాలి. శనికి శత్రుగ్రహాలు ఎవరెవరు? సూర్య, కుజ, కేతు, అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు. పంచమ శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధిశక్తి, ఆలోచన విధానం. పంచమ స్థానం అంటే ఏంటి? బుద్ధిశక్తి, ఆలోచన విధానము, సంతానము, మన అభిరుచి. అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే, కష్టపడి పని చేయడం ఎందుకు, షార్ట్ కట్లో వెళ్ళిపోదాం, జూజాడము, బెట్టింగ్లు, ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది. అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఒకేలాగా ఉండవు. ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి. జంప్ స్టోన్ వేసుకోవడము, నీలమణి జంప్ స్టోన్ వేసుకోగానే పంచమ శని, అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గుతాయి అని నమ్మడము. తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలి అండి? అందులోన జంప్ స్టోన్ అంటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ నుంచి బయటపడతాము. దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్. జంప్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి, ఫేక్. మనకి ఇదే ఎందుకంటే మనము అత్యాశ ఎక్కువైపోయింది. మనలో అత్యాశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి, లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు. జంప్ స్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి, మంచి ఫలితాలు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనమే కష్టపడి వేల కొద్ది చిన్న పరిహారాలు ఉన్నాయండి, వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే దాని నుంచి బయటపడతాం. సరే, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం. ఇక మేషరాశి వాళ్ళకి ఈ శనిగ్రహ మార్పు వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి శని 12వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అంటే ఇక మీద మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభమవుతున్నది అని అర్థం. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి 12వ స్థానంలో శని వచ్చాడు అంటే ఏలనాటి శని మొదటి ఫేజ్ అని అర్థం.
ఇక్కడ ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు రావండి. ఎందుకంటే వాళ్ళ జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ సమయంలో ఎవరికైతే ఏనాటి శని జరుగుతున్నదో ఈ సమయంలో ఏ దశాభుక్తి జరుగుతుంది, మేషరాశి వాళ్ళు ఒకసారి చూసుకోండి మీ జన్మజాతకం. ఒకవేళ మీకు గనక చంద్ర మహాదశ లేదా శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 12వ స్థానానికి శని వస్తున్నాడు. శనికి శత్రుగ్రహాలు ఏమైనా 12వ స్థానంలో ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అంటే మీ మీనరాశిలో, మీ జన్మజాతకంలో మీనరాశిలో 12వ స్థానంలో ఏదైనా గ్రహం, శనికి సంబంధించిన శత్రుగ్రహం, సూర్యుడో కుజుడో కేతు గ్రహాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అలా శనికి శత్రుగ్రహాలు ఉంటే ఇంకా ఫలితాలు అనేది, ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ 12వ స్థానంలో శని వచ్చినప్పుడు, 12వ స్థానం అంటే ఏంటి? లాసెస్. ఇట్ ఇండికేట్స్ లాసెస్. అది ఎనర్జీ లాస్ అవ్వచ్చు, ఎందుకంటే 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి. తర్వాత 12వ స్థానంలో కూర్చొని తృతీయ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నాడు. కుటుంబంలో కలహాలు డ్యూ టు ఈ దేని వలన కలహాలు అంటే మనీ షార్టేజ్ వలన. అంటే మనీ, డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండడం లాంటివి, ఆరోగ్యం విషయంలో ఏదైనా ఎనర్జీ లాసెస్ అవ్వడము, ఫైనాన్షియల్ లాసెస్ లేదా జాబ్ లాసెస్ కూడా జరుగుతున్నది. అంటే ఏదో ఒకటి లాస్ అనేది ఈ 12వ స్థానంలో వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే ఒక స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, 12వ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా, జన్మరాశికి వచ్చినప్పుడు ఒకలాగా, ద్వితీయానికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాయి. మొత్తానికి ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం 12వ స్థానంలో శని వలన కొంచెం ఆటంకాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. అంతగా ఈ 2025 సంవత్సరం బాగుండదు. ఈ 2020 సంవత్సరంలో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి బాగుండదు అని చెప్పాను. అందరికీ బాగుండదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఏదైనా మంచి దశ జరుగుతూ ఉంటే, మీ జాతకం గనక బాగా ఉంటే, 12వ స్థానంలో ఏ గ్రహం లేకుండా శని అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే సమ్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది అండి, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పగానే అందరికీ, ఆ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఫలితాలు వస్తాయి, ఇది ఫేక్. ఎందుకంటే మీ జన్మజాతకం చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిహారాలు ఏంటి, దీనికి మళ్ళీ సొల్యూషన్ ఏంటి? బాగోలేదు కదా, ఇప్పుడు జాబ్కి లాసెస్ అంటున్నారు, ఫైనాన్షియల్ లాసెస్ అంటున్నారు, ఎనర్జీ లాసెస్ అంటున్నారు. మరి దీని పరిహారాలు, శని ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది చెప్తూ ఉంటారు యూట్యూబ్లో, మీకు ఇప్పుడు ఏళ్ళనాటి శని, మీరు నీలమని ఉంగరం వేసుకోండి అని. ఇది ఎంత ఫేక్ సెంటెన్స్ అండి ఇది. శని మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు, మళ్ళీ ఆయన వస్తువులు ధరించుకోవాలా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంట్లోకి ఎవరో దొంగలు వచ్చేసారు, ఇంట్లోకి ఒక దొంగలు పడ్డారు, మనం రక్షించుకోవాలి, వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ కాళ్ళ మీద పడతారా, పోలీసులకు ఫోన్ కొడతారా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణం చేయరాదు, నల్ల వస్తువులు ధరించరాదు. అయితే మరి ఏ పరిహారం చేసుకోవాలి? శని ఏ రాశిలో ఉంటున్నాడు? మీనరాశి. మీనరాశి అంటే గురువు, అంటే ఈక్వల్ టు గురువు ఉన్న ఒక వ్యక్తిని మనము పూజించాలి. శని నుంచి ఎవరు కాపాడుతారు? కాలభైరవేశ్వరుడు. కాలభైరవేశ్వర ఆరాధన, కాలభైరవేశ్వర టెంపుల్కి వెళ్ళి ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభిషేకాలు, ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం 42 రోజుల పాటు, ఒక 48 to 42 డేస్ పాటు ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట నల్ల నువ్వుల ఒత్తులని వస్తుందండి,
దాన్ని మీరు శివాలయానికి తీసుకువెళ్ళి నల్ల నువ్వులు అద్దేసి ఒత్తులు వెలిగించి లోపలికి వెళ్ళి మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కొన్ని వేల సార్లు ఓం నమ శివాయాం శివ పంచాక్షరి మంత్రం చదువుకోండి. తర్వాత ఈ సమయంలో శనికి సంబంధించిన వస్తువులు డొనేషన్ అని అంటే ఏదో ఒక 1/2 కిలో నల్ల నువ్వులు డొనేషన్ ఇచ్చేస్తారు. అది ఎఫెక్టివ్ ఉండదండి, అది ఎఫెక్టివ్ రిజల్ట్ రాదు. మనం ఏదైనా దానాలు చేస్తే అది వాళ్ళు యూజ్ చేసుకోవాలి, అది ఉపయోగానికి రావాలి, వాళ్ళు కూడా ఉపయోగం చేసుకోవాలి. గాడ్రేజ్ బీర్వాలు, లాకర్ బీర్వాలు, బట్టలు పెట్టుకునే గాడ్రేజ్ బీర్వాలు ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకొని మీరు ఏదైనా టెంపుల్కో వృద్ధాశ్రమాలకో డొనేషన్ ఇవ్వండి, అది దాన్ని వాళ్ళు వాడుకుంటారు. సో ఈ రెమెడీస్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ జన్మ జాతకాల ఒక పరిశీలన కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేనే స్వయంగా మీతో మాట్లాడుతాను. ధన్యవాదములు. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ్.